ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ఈరోజు మంత్రఫలం శీర్షికలో మహావిష్ణువు యొక్క స్మరణ ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ ఏకాదశి, దీన్నే యోగిని ఏకాదశి అంటాం. ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది, ఆరోగ్య అభివృద్ధి చేకూరుతుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు నూతన వస్త్రధారణ, నూతన వస్తు కొనుగోళ్లు స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది, శోభని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, కుజుడు యొక్క యుతి, శని యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది అతి ప్రతికూలతని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ బాగా సహకరిస్తుంది, పెసల దానం కూడా ఉపకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని నెట్టివేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమకూర్చుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు దూరం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో విద్యాపరంగా జాగ్రత్తలు వహించాలి. వ్యాపారపరమైనటువంటి విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాల్ని సాధించగలుగుతారు. ఆర్థిక లాభాలు కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత ఆర్థిక సహాయ సహకారాలకు చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని అనుకున్న సమయానికి పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గౌరవ మర్యాదల్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే మనోభీతి పోతుంది. మనోధైర్యం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. బంధు ప్రీతి పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వేగవంతమైన మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి.
ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా లభిస్తాయి. ఆరోగ్యం పదిలం, ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భాగ్యకేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి, శుభ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రుణ సంబంధిత ఒత్తిళ్లు దూరమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు దగ్గరవుతాయి. క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా ప్రతి కార్యంలోనూ విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. పెట్టుబడులు ఆశించినటువంటి ఫలితాలు కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైన ఆలోచనలు, తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఓర్పు, సహనం తప్పనిసరి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కూడా దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని కుజుల పరస్పర వీక్షణ ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య సమస్యలు సమసిపోతాయి. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార విజయాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. గృహరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. కుటుంబ సఖ్యతతో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు.
ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యాఫలం చేకూరుతుంది. నూతన ప్రయత్నాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన గృహ ప్రాప్తి వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా లాభశని ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కుటుంబ సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యంతో కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఐక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన ఆనందం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. గృహ విషయాల్లో సంతోష సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మంత్రఫలం శీర్షికలో 12 రాశుల వారు శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. మనస్సనబడేటటువంటి కలశానికి భక్తి అనేటటువంటి దారాలు కట్టు. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే. అబ్బబ్బబ్బా, శంకర భగవత్పాదులు వేశారంటే మాటలు తక్కెట్లో పెడతారు. ఇక ఆ మాట తీసి ఇంకో మాట కాదు, అక్షరం తీసి అక్షరం పెట్టడం కుదరదు. ఆయన అంటున్నారు, ఆ మనసనబడేటటువంటి కలశకి భక్తి అన్న దారాలు కట్టు. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పొయ్యాలి కదా. ముదమృతాపూర్ణి, నిండా నీళ్లు పోయి. ఏ నీళ్లు పోస్తావు? బయట నీళ్లు తీసుకొచ్చి మనస్సన్న కలశలో ఎలా పోస్తావు? కాదు, ముదము అనేబడేటటువంటి నీటితో నింపు. ముదం అంటే సంతోషం. సంతోషం అంటే కుంగిపోకుండా ఉండడం. ఎప్పుడు అబ్బా ఏం కావాలంటే నేను ఉత్సాహంగా ఉండడం. ఉత్సాహంగా ఎప్పుడు ఉంటాడు? నాకేం లేదన్నప్పుడు ఉంటాడు. నాకు ఇది లేదు కదండి అన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. సంతోషంతో నువ్వు ఎందుకు ఉండాలి అంటే నీకు ఉన్నదేదో తలుచుకుంటే నీకు సంతోషం.
నీకు లేనిది తలుచుకుంటే సంతోషం ఉండదు, దుఃఖం. నీకు ఉన్నది తలుచుకుంటే సంతోషం. ఈశ్వరుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు, ఆ 2 కళ్ళతో చూడగలిగిన శక్తినిచ్చాడు. ఈ సంతోషంగా ఉండడానికి ఇది కారణం కాదు. తింటే అరగక పడిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, తింటే అరిగేట్టు చేస్తున్నాడు. మాట్లాడలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, మాట్లాడేటట్టు చేశాడు. పక్కవాడికి ఉపకారం చెయ్యలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, పక్కవాడికి ఉపకారం చెయ్యగలిగిన శక్తినిచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? తినడానికి అన్నం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, బయటికి ఇస్తే గౌరవం ఇచ్చాడు. చాలదా? ఈశ్వరా, వీటన్నిటికీ కారణం నువ్వు. ఆయన పట్ల పరమ సంతోషంతో నీకు బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయి, తీసుకొచ్చి తలగడా కింద పెట్టుకుంటావా? ఉన్నాయని సంతోషపడిపోయినట్టే ఈశ్వరుడు నీకు ఇచ్చినవి తలుచుకెందుకు సంతోషించలేవు? ఎక్కడో ఎవడికో ఏదో ఉంది, నాకు అది లేదని ఎందుకు ఏడుస్తావు? నీకు ఇచ్చినవి తలుచుకుని సంతోషంగా ఉండు. కాబట్టి ఆ సంతోషం అనేటటువంటి నీటిని ఆ మనసులో అనబడేటటువంటి కలశంలో పోశాను. అది చూడగలిగినటువంటి మనసు ఉండాలి, కానీ అసలు ఆ ఆనంద ధార వేరు, ఆ సంతోషం వేరు. ఒక కవి అన్నాడు ఒక చోట, తెల్లవారుజామున లేచి అరుణాచలం లాంటి చోట, వెంకటాచలం లాంటి చోట నిలబడితే కొండలన్నీ ఇలా పెన్సిల్తో గీతలు గీసినట్టు కనపడతాయి. చెట్లు కదులుతుంటాయి, జీవులు కదులుతుంటాయి, అన్నీ కదులుతుంటాయి, ఇవి మాత్రం కదలకుండా ఉన్నాయి. ఏమయ్యా, కొండ కదలకుండా ఉండడంలో దానికి బాధ లేదు అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, కొండ కదలకపోవడం కాదు, మనం 5 నిమిషాలు ధ్యానం చేయలేము. ఆ కొండ నిరంతర ధ్యానంలో అలా ఉండిపోయింది భగవంతుడి గురించి, అందుకే కదలదన్నాడు. చూసే చూపులో ఉంది సంతోషం. పెద్దలు ఒక మాట చెప్తారు, ఒక పిల్లవాడికి తల్లి రోజు చెప్తూ ఉండేది, ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు, భగవంతుడు కాపాడుతూ ఉంటాడు నాన్న, బెంగ పెట్టుకోక, ఆయనకి నమస్కారం చేసుకో అనేది. ఒకరోజు ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది, పెద్ద వర్షం పడిపోయేటట్టుంది, గాలి. పిల్లవాడు ఒక్కడు రాగలడో రాలేడోనని తల్లి పాఠశాలకు వెళ్ళింది. పిల్లవాడి చేయి పట్టుకుని తీసుకొస్తోంది. పెద్ద వాన మొదలై ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా పిల్లాడి నించుంటున్నాడు, మెరుపు అయిపోగానే మళ్ళీ నడుస్తున్నాడు. తల్లి మెరుపు చూసి భయపడుతున్నాడేమోనని, ఎరా మెరుపు మెరిస్తే ఆగిపోతున్నావేరా, భయపడుతున్నావా, తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి, గబగబా అడుగులే అంది. పిల్లాడన్నాడు, భయం ఎందుకమ్మా, నేను భయపడి కాదు ఆగుతున్నదే, భగవంతుడు ఎప్పుడూ నన్ను చూస్తూ ఉంటాడన్నావు కదా, భగవంతుడికి ఇవాళ నువ్వు నేను కలిసి వెడుతూ ఉంటే ఫోటో తీసుకోవాలనిపించింది, ఆ ఫోటోలు తీస్తున్నాడమ్మా, ఫ్లాష్ ఆ మెరుపు, అందుకని నడిస్తే బాగుండదని నిలబడి ఓసారి ఫోటో తీయించుకొని వస్తున్నానన్నాడు. నమ్మడం భక్తి, వాడికి మెరుపు చూస్తే సంతోషం, ఈశ్వరుడు ఫోటో తీస్తున్నాడన్నాడు. నీ మనసులో ఉన్న భావన చేత నీకు ఆ సంతోషం పొంగుతుంటుంది లోపల నుంచి. ఎప్పుడు ఏడుపు, ఏదో లేదు ఏదో లేదు ఏదో లేదు, ఏడుస్తూనే బతికితే అసలు నీకు సంతోషం ఎక్కడుంది లోకంలో? అసలు సంతోషం అన్నదాన్ని అనుభవించలేదు. కాబట్టి ముదమృతా పూర్ణి, సంతోషాన్ని ఆ మనసు నిండా నింపు. ఎలా? ఏదో కొద్దిగా 4 చుక్కలు వేయడం కాదు, సంతోషం పరిపూర్ణంగా ఉండాలి, పరమానందంగా ఉండు. దాన్ని ఆ మనసు అనబడేటటువంటి కలశ నిండా పోయి ముదముతా పూర్ణి ప్రసన్ని, ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉండు. ప్రసన్నుడవు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నిర్మలత్వము. నిర్మలత్వం అంటే లోపల ఏ విధమైనటువంటి దుష్టభావనలు లేకుండా నీవు ఎప్పుడూ కూడా అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితిలో ఉండడం నేర్చుకో. శంకరాచార్యుల వారే ఓ చోట అంటారు, నేను దీనుణ్ణి. దీనుడంటే ఏదో లేనివాడు. ఈశ్వర, నేను దీనుణ్ణి. ఏ విషయంలో దీనుణ్ణి? నిన్ను పొందడంలో దీనుణ్ణి. నిన్ను పొందలేకపోతున్నాను ఇంకాను. నిన్ను పొందగలిగితే నా అంత ఐశ్వర్యవంతుడు లేడు. కాబట్టి నా ఈ దైన్యము ఎలా పోతుంది? ఆ దైన్యము పోవాలి అంటే ఒక్కటే, బ్రహ్మగారు నా ముఖాన దీనుడు అని రాశాడు. అలా దీనుడు అని వ్రాశాడు కాబట్టి నిన్ను పొందితే నా దైన్యం పోతుంది. కాబట్టి నేను నీ పాదాలు పట్టుకోగలుగుతున్నాను, నీ కోసం నేను వెంపర్లాడుతున్నాను. ఆ దైన్యం అన్నది రాసి ఉండకపోతే నేను నీ పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని కాదు. కాబట్టి బ్రహ్మగారు మమ్మల్ని నీ విషయంలో, నిన్ను పొందడం విషయంలో దీనుడు అని వ్రాయడం చేత భక్తితో వెంటబడ్డాను. కాబట్టి ఆ బ్రహ్మగారి తలలో ఏం చేయకు, వాడికి ఎందుకు దీనుడని రాసావు తల మీద అని కోప్పడకన్నాడు. ఎంత సంతోషం చూడండి,
నిర్మలత్వం. నిర్మలత్వం అంటే అవతల వారి యొక్క చేష్టితమును భరించగలిగి ఉండుట. కోప్పడతాడు ఆయన కోప్పడకపోవడం ఏమి ఉండదు. ఎందుకు కోప్పడతాడో తెలుసా? కోపం ఒక సాధనము. దేనికి సాధనము? అవ్యవస్థను దిద్దుటకు. సమయం సందర్భం రెండు ఉంటాయి, దేశము కాలము. ఒక కాలమునందు చెయ్యకూడని పని చెయ్యకూడదు. నేను ఆ కిందకొచ్చినప్పుడు చెయ్యవలసిన పని వేదిక మీద కూర్చున్న తర్వాత చేయకూడదు. దేశము ఒక చోట ఉన్నప్పుడు చెయ్యవలసిన పని ఇంకొక చోట ఉన్నప్పుడు చేయకూడదు. ఈ దేశకాలములు తెలియకుండా ప్రవర్తిస్తున్నారనుకోండి, అప్పుడు కోపం చూపించాలి. చూపిస్తే వెంటనే చక్కబడుతుంది. మర్యాదగా మాట్లాడి చెప్పే ప్రయత్నం చేశారనుకోండి, సమయం తీసుకుంటుంది. కోపంగా ఒక్క చూపు చూశారనుకోండి, వ్యవస్థ చక్కబడుతుంది. కాబట్టి ఆయన కోప్పడతారు పెద్దలు కూడా. ఎందుకు కోప్పడతారు? దేశకాలముల యందు సక్రమంగా ప్రవర్తించడం చేత కాని వాళ్ళని దిద్దడానికి కోప్పడతారు. అంతేగాని కోపం వాళ్ళ స్వభావమై కోప్పడరు. నిర్మలత్వం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వహించి సహించి అభ్యున్నతిని అనుగ్రహించుట. ఎంతో ఓర్పు పడతారు. ఆ ఓర్పు పట్టడం వల్ల లోకం నిలబడుతుంటుంది. ఈశ్వర, నా మనసనబడేటటువంటి కలశంలో 2 రకాల నీళ్లు పోస్తున్నాను. కలశ పెట్టినప్పుడు ఏవో ఒక బురద నీళ్లు తీసుకొచ్చి పొయ్యంగా శుద్ధమైన నీరు పోస్తాను. నా మనసనబడేటటువంటి కలశానికి భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే. ఆ ప్రసన్నము. రెండవది సంతోషము అనబడేటటువంటి ప్రసన్నత్వము, సంతోషము అనబడేటటువంటి 2 లక్షణములే నీటిగా మార్చి మనస్సనబడేటటువంటి కలశం నిండా నీళ్లు పోశాను. ఇప్పుడు దారాలు కట్టి కలశలో నీళ్లు పోసిన తరువాత దాని మీద ఏముంచాలి? కొబ్బరి బొండం ఉంచాలి. సంస్థాప్య సంవిత్ఫలం. ఇప్పుడు దాని మీద కొబ్బరి బొండం ఉంచాను. ఏమిటి ఆ కొబ్బరి బొండం? కొబ్బరి బొండానికి ఒక్కదానికే ఒక పేరుంది లోకంలో, పూర్ణఫలం అంటారు. అందుకే కొబ్బరి బొండం దానం చేస్తే పూర్ణ ఫలాన్ని దానం చేసినట్టు. పూజకు కూర్చుంటున్నాడు అనుకోండి, చేతిలో ముందు కొబ్బరి బొండం పట్టుకుని నించుంటారు. నించుని కొబ్బరి బొండం బ్రహ్మస్థానానికి ఇచ్చి అప్పుడు కూర్చుంటారు. పూర్ణ ఫలాన్ని ఇస్తే పూర్ణత్వము అని గుర్తు. నతిభిహి. నతిభిహి అంటే నమస్కారం చేయడం. నేను మీతో పూర్వం చెప్పి ఉన్నాను, నమస్కారము అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. నమస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను బాగా కింద పడిపోయి ఉన్నటువంటి వాణ్ణి, ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను, ఇంకింతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు అని చెప్పడానికి భూమి మీద పడిపోతారు నమస్కారం చేసినప్పుడు. దాన్ని ప్రణిపాతము అంటారు. అథవా 2 చేతులు ఇలా కలిపి ఇలా అంటారు. అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధిస్థానము 11 భగవంతుని పాదముల దగ్గర న్యాసం చేశామని గుర్తు. లేదు, 8 అవయవాలు భూమికి తగిలేటట్టుగా నేల మీద పడాలి. ఉరసా శరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని చెవులు, కళ్ళు, అలాగే తల, గుండెలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ భూమికి తగిలేటట్టుగా నమస్కారం చెయ్యాలి. అలా 8 అవయవాలు భూమికి తగిలేటట్టుగా నమస్కారం చేస్తే సా అష్టాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం అంటారు. 8 అవయవాలు భూమికి తగిలేయి కాబట్టి. ఇవి ఒక్కొక్క నమస్కారం చేత ఈశ్వరుడు ప్రీతి పొందుతాడు. ఇందులో ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నమస్కారాలు చేయకూడదు. ఏదో దేవాలయంలో ఉన్నామనుకోండి, వెనక ఇంకొక దేవాలయం ఉంటే అదే ప్రాంగణంలో ఆ దేవాలయం వైపుకి కాళ్ళు వెళ్ళేటట్టుగా నేల మీద పడి నమస్కారం చేయకూడదు. దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం వచ్చేటట్టుగా నమస్కారం చేయకూడదు. నమస్కారం చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుని నమస్కారం చెయ్యాలి. అంతేకాని చేశామంటే చేశామని చెప్పి నమస్కారం చేయకూడదు. ప్రత్యేకించి ఎవరైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వారు ప్రశాంతంగా ఉన్నారా లేదా అన్నది చూసుకుని కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కటే నమస్కారం, లేచి నిలబడి ఇలా నమస్కారం చేస్తే చాలు. అంతేకాని కాళ్ళకి నమస్కారం చేసే ప్రయత్నం చేయకూడదు. కాళ్ళు అసలు ముట్టుకోకూడదు. ఎవరి పాదములను ముట్టుకుని నమస్కారం చేయకూడదు, ఇది దోషం. ఇంకా అవతల వారి 2 చేతులలో ఏదైనా ఒక చేతిలో ఒక వస్తువు ఉండగా ఎప్పుడూ నమస్కారం చేయకూడదు.
ఎందుచేతనంటే వారు ఆశీర్వచనం చేయడానికి కానీ వారు తిరిగి నమస్కారం చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఇప్పుడు నా చేతిలో నేను ఏదో పుస్తకాన్ని పట్టుకుని వెళుతున్నాను అనుకోండి, అప్పుడు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే నేను ఆశీర్వచనం చేద్దామంటే ఇలా చెయ్యెత్తడం కుదరదు, లేదా నేను ప్రతి నమస్కారం చేయడం కుదరదు. ఏదైనా జలపాత్ర, నీటి పాత్రని కానీ, పాలు కానీ, పువ్వులు కానీ, టెంకాయ కానీ ఇలాంటివి ఏవైనా పట్టుకుని వెడుతున్నప్పుడు నమస్కారం చేయకూడదు. మౌనంగా నిలబడితే చాలు, నమస్కారం చేసినట్టే. నమస్కారం చేయడం ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో అలా తెలిసి చెయ్యాలి. అలా చేయకపోతే ఒక్కొక్కసారి అది ఉపద్రవానికి కారణమవుతుంది. ఆ నమస్కారం చెయ్యడం అనేటటువంటిది పెద్ద శాస్త్రం. ఎలా నమస్కారం చెయ్యాలి, ఎప్పుడు నమస్కారం చెయ్యాలి తెలుసుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు మనం ఎటు కూర్చున్నామన్న దాంతో సంబంధం ఉండదు. తూర్పు ఎటో చూసుకుని అటువైపుకి తిరిగి నమస్కారం చేసి పూజ ప్రారంభించాలి. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. పరిపూర్ణమైన శుభాన్ని ప్రసాదించే రోజు ఈరోజు. ఈ నెల మొత్తంలోనే విశేషమైన రోజు. కారణం విష్ణుతిథి ఏకాదశి, అలాగే లక్ష్మీవారం శుక్రవారం. ఈ ఏకాదశి ఘడియలు శుక్రవారము, రేవతి నక్షత్రం, శోభన యోగం, అత్యద్భుతమైనటువంటి అంశాలు. అలాగే బాలవకరణం, తిథివార నక్షత్ర యోగ కరణములు అన్నీ సహకరిస్తున్నటువంటి గొప్ప సన్నివేశం. ఈ రోజున ఏ పని చేసినా, ఏ సంకల్పం చేసినా అన్నీ సిద్ధిస్తాయి. మనస్సంకల్ప సిద్ధి ఈరోజు గోచరిస్తోంది. విశేషించి అదృష్టము, ఆర్థిక సంపద, ఆరోగ్యము ఈ మూడు కావాలి అని అనుకోని కనుక మనం లక్ష్మీనారాయణ సేవ చేసిన, అమ్మవారిని సేవించిన, గోమాతను దర్శించిన, అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణాలు చేసిన, అంటే రావి వృక్షానికి నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేసిన, మారేడు చెట్టుని దర్శించిన, తాకినా కూడా పుణ్యం వస్తుంది. అమ్మవారి దగ్గర దీపారాధన చేసిన విశేషమైన భాగ్యసిద్ధి లభిస్తుంది. ఇక రేపటి విశేషాన్ని పరిశీలన చేసినట్లయితే ద్వాదశితో కూడినటువంటి స్థిరవారం, అశ్విని నక్షత్రం. ఈ మూడు ఈ ద్వాదశి వల్ల ఇబ్బంది కలుగుతుంది. అంటే ద్వాదశి శనివారం మంచిది కాదు. ప్రతి పని ఆలోచించి జాగ్రత్తగా, శ్రద్ధగా, ప్రధానంగా ప్రయాణాల విషయంలో ఎవరితోనైనా సరే పెద్దలతో మాట్లాడేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు 1-2 సార్లు శనిని ధ్యానించి, మహాగణపతిని ధ్యానించి, ద్వాదశికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్య భగవానుని ధ్యానించి కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది. వీలైనంత వరకు ప్రశాంతంగా, మౌనంగా ఉండటం మంచిది. కలహ సూచన గోచరిస్తోంది కాబట్టి శ్రద్ధావంతంగా సత్యవాక్య పరిపాలన చేయటం అవసరం. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. మీ అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి నామాన్ని పరిశీలన చేసినట్లయితే మీ అంటే మహాబీజము అని అర్థం, మహాబాహువు అని అర్థం. అలాగే కర్ణము అని కూడా ఒక అర్థం ఉంది, అంటే చెవి. మీ అనగానే మిత్ర, మిథున్, అలాగే మీనా, మీనాక్షి, ఈ విధమైనటువంటి పేర్లు. మీ ఎవరి పేర్లో అయితే ఈ మీ అని ఉంటుందో వాళ్ళకి శక్తి విశేషంగా ఉంటుంది, అంతశ్చేతనాశక్తి ఉంటుంది. అలాగే ప్రపంచంలో వారి యొక్క ప్రవర్తన కూడా ధైర్య సాహసాలతో కూడి ఉంటుంది. మహాబాహు, దీనికి సాక్షాత్తు సూర్యుడే అధిపతి. మిత్ర అనే పేరు ఆయనకి ద్వాదశ నామాల్లో ఒకటి. ద్వాదశాదిత్యుల్లో మిత్ర అనేటటువంటి శబ్దం ఉన్నది. మీ అక్షరం పేరులో ఎవరికైతే ఉంటుందో, జాతక వివరాలు తెలియకపోయినా పెద్దలు ఇష్టంతో పిల్లలకి మీ అని కనుక పేరు పెడితే వాళ్లలో మిత్రశక్తి అధికంగా ఉంటుంది, స్నేహభావం విశేషంగా ఉంటుంది. ప్రతిదాన్ని ఆలోచించి అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే విధంగా నలుగురికి పంచేటటువంటి స్నేహశీలత కలిగి ఉంటారు, స్వచ్ఛంగా ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు. అధిష్టాన దైవం సాక్షాత్తు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం ద్వారా బుద్ధి ప్రచోదన శక్తి, చైతన్యము, వివేకము, విజ్ఞానము, ఆనందము, విషయ పరిశీలనా శక్తి సమర్థవంతంగా ఉంటుంది. ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. ఆరాధించాల్సిన దైవం ఆంజనేయ స్వామి వారు. అదృష్టవారం శనివారం. ఆరోగ్యం సహజ సిద్ధంగా ఉంటుంది.
వయసుకి తగ్గి కనపడుతూ ఉంటారు. అంటే వారికి ఉన్న వయసు కనపడదు. వయసుకు మించినటువంటి భావజాలము, స్నేహభావము, అలాగే మితంగా మాట్లాడటము, మిత్రులు ఎక్కువగా కలిగి ఉంటారు. సూర్య భగవానుడి యొక్క కృపాకటాక్షాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార వృత్తి రంగములు అన్నీ చక్కగా నిర్వర్తించగలిగినటువంటి సమర్థులై ఉన్నారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మూ అక్షరంతో ప్రారంభమయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ధనప్రాప్తిని సాధించాలని చెప్పేసి భావిస్తున్నారా? అయితే మీరు ప్రతినిత్యం కూడాను నిద్ర నుంచి లేవగానే దంతధావనం చేసి కాళ్ళు కడుక్కొని తరువాతనే స్టవ్ వెలిగించండి. ఇలా గనక చేసినట్లయితే మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించి తీరుతుంది సుమా. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు అక్షయ నారికేళ నోము, మామిడి గౌరీ నోము, కుజ గౌరీ నోములను ఆచరిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే అక్షయమైనటువంటి అంటే తరిగిపోనటువంటి పాడి పంటలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో విరాజిల్లటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అక్షయ నారికేళ నోమును ఆచరించాలి. ప్రతిరోజు గృహంలో మహిళామణులు ఎవరైనా సరే శిరస్సున అక్షింతలు వేసుకొని గుండ్రంగా కొబ్బరికాయ ఆకారంలో ఒక పసుపు ముద్దను తయారు చేసి ఆ పసుపు ముద్దను ఒక తమలపాకులో ఉంచి ఎవరైనా ముత్తైదువకు వాయినంగా ఇవ్వాలి. ఆ ముత్తైదువ కాళ్లకు పసుపు రాసి ఆ ముత్తైదువ చేత అక్షింతలు వేయించుకోవాలి. ఇలా సంవత్సరం పాటు పసుపు ముద్దను తమలపాకులో ఉంచి ప్రతిరోజు ఒక ముత్తైదువకు ఇవ్వాలి. సంవత్సరం పూర్తి కాగానే ఉద్యాపన సమయంలో 5 ముత్తైదువులను గృహానికి పిలిపించి 5 ముత్తైదువులలో ఒక్కొక్క ముత్తైదువకు ఒక కొబ్బరి బొండం, ఒక రవిక వస్త్రము, పసుపు కుంకుమ, దక్షిణ తాంబూలాలతో సహా వాయినం ఇవ్వాలి. ఇలా 5 ముత్తైదువులకు కూడా ఉద్యాపన సమయంలో కొబ్బరి బొండం, పసుపు కుంకుమలు, రవిక వస్త్రము, దక్షిణ తాంబూలాలతో సహా వాయినం ఇచ్చినట్లయితే అక్షయ నారికేళ నోము పూర్తి అవుతుంది. ఎవరైతే మహిళామణులు గృహంలో అక్షయ నారికేళ నోమును ఆచరిస్తారో వాళ్ళకి ఎప్పటికీ తరిగిపోనటువంటి సుఖ సంతోషాలు, పాడి పంటలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే రావలసినటువంటి ధనం సకాలంలో రావటానికి, రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి, కుటుంబంలో సభ్యులందరూ అనేక మార్గాలలో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి గృహంలో మహిళామణులు ఎవరైనా మామిడి పండ్లు వస్తున్న కాలంలో మామిడి గౌరీ నోమును ఆచరించాలి. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే మామిడి గౌరీ నోమును ఆచరించాలని భావించిన తరుణంలో అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ప్రతిరోజు గౌరీదేవిని పసుపు కుంకుమలతో పూజించాలి. ప్రత్యేకంగా ఏదైనా శుక్రవారం నాడు 2 పాత్రలను తీసుకొని ఒక్కొక్క పాత్రలో 5 మామిడి పండ్ల చప్పున 2 పాత్రలలో మొత్తం 10 మామిడి పళ్ళు ఉంచాలి. ఈ 10 మామిడి పళ్ళు శుక్రవారం నాడు గృహంలో మహిళామణులు గౌరీదేవిని పూజించిన తర్వాత గౌరీదేవికి నివేదించాలి. ఆ విధంగా గౌరీదేవికి నివేదించిన తర్వాత మొదటి పాత్రలో ఉన్నటువంటి 5 మామిడి పళ్ళు 5 ముత్తైదువులను ఇంటికి పిలిపించి ఒక్కొక్క ముత్తైదువుకు ఒక్కొక్క మామిడి పండును ఇవ్వాలి. ఆ విధంగా ముత్తైదువులకు మామిడి పళ్ళు ఇచ్చిన తర్వాత రెండవ పాత్రలో ఉన్నటువంటి 5 మామిడి పళ్ళు గృహంలో ఉన్నటువంటి సభ్యులందరూ స్వీకరించాలి. ఇలా మొత్తం 10 మామిడి పండ్లలో 5 మామిడి పండ్లు 5 ముత్తైదువులకు ఇవ్వటం ద్వారా మిగిలిన 5 మామిడి పండ్లు గృహంలో ఉన్నటువంటి సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించడం ద్వారా గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది రావలసినటువంటి ధనం సకాలంలో రావటానికి, రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఎవరికైనా సరే కుజదోషం ఉన్నట్లయితే ఆ కుజదోషం నుండి సులభంగా బయటపడటానికి, కుజదోషాన్ని తొలగింపజేసుకొని వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, దాంపత్య జీవితంలో విభేద అభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి కుజగౌరీ నోమును కూడా ఆచరించాలి. ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే మంగళవారం నాడు గౌరీదేవిని ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షంతలతో పూజిస్తూ ఆ అక్షతలు శిరస్సును ధరించాలి. ఇలా వరుసగా 5 నెలల పాటు చేయాలి.
5 నెలలు పూర్తి కాగానే 6వ నెలలో శుక్లపక్షంలో వచ్చే మంగళవారం నాడు ఎవరైనా 10 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి ఆ 10 మంది ముత్తైదువులకు కూడా మినుములతో తయారు చేయబడినటువంటి పదార్థాలను వాయినంగా ఇచ్చినట్లయితే ఈ కుజగౌరీ నోము పూర్తవుతుంది. కుజదోషం ఉన్న మహిళామణులు ఎవరైనా సరే ఈ కుజగౌరీ నోమును ఆచరించినట్లయితే కుజదోషాన్ని తొలగింపజేసుకొని గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అందువల్ల గృహంలో మహిళామణులు ఎవరైనా సరే అక్షయమైనటువంటి సిరి సంపదలు భోగ భాగ్యాలను సిద్ధింపజేసుకోవటానికి అక్షయ నారికేళ నోమును ఆచరించండి. రావలసినటువంటి ధనం సకాలంలో రావటానికి, రుణ బాధల నుంచి బయటపడటానికి మామిడి గౌరీ నోమును ఆచరించండి. అదేవిధంగా కుజదోషం నుండి సులభంగా బయటపడటానికి కుజగౌరీ నోమును ఆచరించండి. ఇలా నోములు వ్రతాలు ఆచరించడం ద్వారా గృహంలో మహిళామణులందరూ గౌరీదేవి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులకండి. వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు ఏ నోములు వ్రతాలు ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి యోగవంతమైన ప్రభావాన్ని ప్రసాదించేది మనం తినేటువంటి భోజనం. ఈ భోజనం యొక్క ప్రభావరీత్యా వాస్తుశాస్త్రరీత్యా పాటిస్తున్న నియమాలతో పాటుగా కొన్ని ఆచరణీయ సూత్రాల్ని ప్రతి ఒక్కరూ గనక ఆచరించినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, సౌఖ్యం ఇవన్నీ కూడాను సంప్రాప్తమవుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఇంటి ఇల్లాలి యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా వంట ఇల్లు పరిశుభ్రత లక్షణాలతో కూడి వంట చేసేటప్పుడు కూడా దైవ చింతన తత్పరతో కూడినటువంటి భావనా పరంపరతో గనక ఇంటి ఇల్లాలో వంట చేసి వడ్డించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఆ గృహంలోని ప్రతి ఒక్కరూ కూడాను అనుభవించి తీరుతారు. ప్రతినిత్యం కూడాను వంట వండిన తరువాత ఆ వంటను దైవానికి నైవేద్యంగా సమర్పించి తదుపరే గృహ యజమాని ఇంటిలోని వారంతా కూడాను స్వీకరించినట్లయితే సర్వే సర్వత్రా గృహానికి విశిష్టవంతమైన బలం, వాస్తుశాస్త్రానికి కూడా అత్యంత శ్రేష్టవంతమైన ప్రభావం కలిగి ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్నంలో పెరుగుతో కూడినటువంటి ఉప్పును వడ్డించాలి. వడ్డించేటప్పుడు ఒట్టి ఉప్పు మాత్రం వడ్డించకూడదు అనేటువంటి సాంప్రదాయాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఎవరైనా సరే ముందు తీపి పదార్థాలని తినాలి, మధ్యలో పులుపు, ఉప్పు, రసాలు కలిగినటువంటి పదార్థాలని తీసుకోవాలి, చివర కారం, చేదు, వగరు పదార్థాలని తినాలి అని చెప్పేసి మనకు అనేక గ్రంథాలలో చెప్పడం కూడా జరిగింది. ఎప్పుడైనా సరే వేపుడు బియ్యం, అటుకులు మొదలైనటువంటివి భోజనం తర్వాత తినకూడదు అని చెప్పేసి వైద్యశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ముందు కష్టంగా జీర్ణమయ్యేటువంటి పదార్థాలను, నేతితో కూడుకున్నటువంటి వాటిని, తరువాత తేలికగా జీర్ణమయ్యేటువంటి వాటిని, చివర మజ్జిగ మొదలైనటువంటి వాటిని ఆహారంలో స్వీకరించాలి అని చెప్పేసి శాస్త్రం. అన్నం ముందు నీటిని తాగితే కృషించిపోవటం, అగ్నిమాద్యం కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం. మధ్యలో తాగితే జఠరాగ్నికి మంచిది అని చెప్పేసి, చివర తాగితే ఒళ్ళు లావు, కఫం కలుగ చేస్తుంది అని చెప్పేసి శాస్త్రం.
ఎప్పుడు భోజనం మధ్యలోనే నీటిని స్వీకరించడం సర్వే సర్వత్రా శుభదాయకం. పాలను పుల్లని పదార్థాలతో ఎప్పుడూ కూడాను స్వీకరించకూడదు. పెరుగుతో కానీ మజ్జిగతో కానీ అరటి పండు అనేటువంటిది తీసుకునేటువంటి సాంప్రదాయం చాలామంది పాటిస్తున్నారు. అది అంత సబబైన పద్ధతి కాదు. తేనె, పెరుగు వీటికి ఉష్ణ సంబంధమైనటువంటి అన్నపానాదులు విరుద్ధంగా మనకు చెప్పడం జరిగింది. బాగా ఎండలో ఉన్నవాడు వెంటనే స్నానం చేస్తే చర్మానికి కంటికి చెరుపు వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పాయసాన్ని నువ్వులతో చేసినటువంటి పదార్థాల్ని ఒకేసారి కలిపి తినకూడదు. అలా గనక తిన్నట్లయితే అనారోగ్యం వస్తుంది. చంద్రాకర్షణ వల్ల అమావాస్య పూర్ణిమలలో కఫాదులు వృద్ధి ఉంటుంది కనుకనే తక్కువగా తినటం, 2 పూటలా కూడా తినకుండా ఉండటం మంచిదని కొన్ని శాస్త్రాల్లో చెప్పారు. అంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఈ గ్రహణాదుల సమయాల్లో దాదాపు కొన్ని గంటల పాటు భోజనం నిషిద్ధంగా మనకు చెప్పడం జరిగింది. దేవునికి నివేదన చేయటానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలామంది భగవంతునికి కూడా ఉప్పు లేకుండా ఎట్లాగండి అని చెప్పేసి భావిస్తారు. అది చాలా తప్పు. విస్తట్లో ఉప్పు వేసి భగవంతునికి నైవేద్యం పెట్టకూడదు. రాత్రి యందు ఉప్పు వేసుకొని ఎవరు కూడా భోజనం చేయకూడదు. అంటే మజ్జిగలో ఉప్పు వేసుకునే అలవాటు ఉంటుంది చాలామందికి. అలా రాత్రిపూట ఉప్పు వేసుకొని భోజనం చేయకూడదని మనకు శాస్త్రంలో చెప్పారు. అలా కనుక చెయ్యాలి అనుకుంటే దీపానికి ఉప్పు చూపించి అలా అన్నంలో వేసుకొని తినటం మంచిది. యోగశాస్త్ర ప్రకారంగా మనుష్యునికి శ్వాస గతిని 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటప్పుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయుష్ తగ్గుతుంది కనుక భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అన్నారు. గ్రహణ సమయంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి మన వాళ్ళు గ్రహణానికి ముందు భోజనం వద్దని చెప్పినటువంటి నియమాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాత్రి అన్నం తినేటప్పుడు దీపం ఆరిపోతే విస్తరాకును కానీ పాత్రను కానీ చేతులతో పట్టుకొని సూర్యుడిని స్మరించాలని, దీపాన్ని చూసి మిగిలినది తినాలని, అప్పుడు మారు వడ్డించుకోవద్దని మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విశిష్ట లక్షణం. రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్లు చల్లటం, పుట్టిన చోటును స్మరింపజేయటం, దేవతను స్మరింపజేయటం మనకు ఆచారంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందరూ కలిసి భోజనం చేస్తున్నారు, గబుక్కున లేచిపోతూ ఉంటారు చాలామంది, నా తింటం అయిపోయింది కదా అని. అది చాలా తప్పుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. నలుగురు కూర్చొని భోజనం చేసేటప్పుడు నలుగురు భోజనం అయిన తర్వాతనే ఒక్కసారిగా లేవటం చాలా మంచిది. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే, నేను ఇంట్లో కూర్చొని నిత్యం కూడాను రామకోటి రాస్తూ ఉంటాను. ఆ రామకోటి గ్రంథాల్ని ఇంట్లో ఉంచుకోవచ్చా వాస్తుశాస్త్రరీత్యా, లేక వాటిని ఏమి చేయాలి అన్నది సమస్య. సహజసిద్ధంగా దైవానుగ్రహంతో చాలామంది రామకోటి అనేటువంటిది వ్రాస్తూ ఉంటారు. ఆ వ్రాసేటప్పుడు ఎరుపు రంగు పెన్నుతో వ్రాస్తే ఇంకా మంచిది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. ఆ పెన్ను మరొక దానికి వాడకూడదు, కేవలం రామకోటి వ్రాయడానికే ఉపయోగించాలి. అలా రామకోటి వ్రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ రామ రామ అని రాసిన కాగితాల్ని చాలామంది ఒక పిండిలో కలిపి
చేపలకు ఆహారంగా వేసే సంప్రదాయం పూర్తిగా ఉండేది పూర్వం. ఇప్పుడు ఆ సంప్రదాయం అంతా కూడాను లేదు. ఇలా రామకోటి వ్రాసిన పుస్తకాల్ని రామ దేవాలయానికి, అక్కడ ఉండేటువంటి భాండాగారానికి సమర్పించేటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోరుకున్న ఉద్యోగం లభించటం లేదా? మీరు కోరుకున్న ఉద్యోగం చేతి వరకే వచ్చి జారిపోతుందా? ఇదిగో ఈ చిన్న ప్రక్రియను పాటించండి. ఏదైనా గురువారం దత్తాత్రేయుడిని తెల్లటి పుష్పాలతో పూజించండి. దత్తాత్రేయ స్వామికి రవ్వ లడ్డు, అరటిపండు, గోధుమలతో చేసిన పదార్థాలు నివేదించండి. స్వామికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం లభించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.